హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి. మంచి బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ టేస్టీగా పప్పు అంచుకి సాంబార్ అంచుకి అట్లా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినేలాగా పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా చేస్తున్నాను. ఎలా చేస్తానో స్కిప్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూసేయండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. కొంచెం బెండకాయ ఫ్రైకి నేను కొద్దిగా నాన్ స్టిక్ వాడతానండి. నేను మట్టి పాత్రలో స్టీల్ దాంట్లోనే వేస్తున్నాను. ఈ మధ్య బెండకాయకి మాత్రం ఇలా నాన్ స్టిక్ వాడతాను. నేను ఇప్పుడు మిక్సీ జార్లో బెండకాయలు ఫ్రై చేస్తున్నాను. పక్కకి ఇంతలోగా వెల్లుల్లిపాయలు, ఒక కొబ్బరి చిప్ప, అలాగే కారం వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. అది మసాలా కారం. అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర ఉంటాయి, వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఆ మసాలా కారం వేసి మిక్సీ పట్టుకోవాలి పొడి పొడిగా. ఇప్పుడు మంచిగా వేయించుకోవాలండి. ఆయిల్ లేకుండా బెండకాయలని మంచిగా బాగా ఫ్రై చేసి మంచిగా ఆల్మోస్ట్ 80% ఉడికే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేసి అదే ప్యాన్లో చూసారు కదా ఆయిల్, నేను 1/2 kg పైన బెండకాయలు తీసుకున్నాను. ఎంత తక్కువ ఆయిల్ వేసాను. బెండకాయ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వేసి చేస్తారు కొంతమంది. నేను ఇలా ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నాను. ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే ఆయిల్ తక్కువనే పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పోపు సామాన్లన్నీ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకొని పసుపు వేసాను. అందులో వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అది ఇప్పుడు మనం పొడి పట్టుకున్నాం కదా కొబ్బరి, నేను 1/2 kgకి ఒక అర చిప్ప అలా తీసుకున్నా. అంటే ఒక కొబ్బరికాయలో ఒక కొంచెం చిప్ప తీసుకున్నాను. తీసుకొని చిన్నగా స్లైసెస్ కోసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడే మనం సాల్ట్ వేయొద్దండి, లాస్ట్లో వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోవాలి అది ఆయిల్లో. కొంచెం ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అంటే ఒక 2-3 minutes ఫ్రై చేసుకోండి కొబ్బరిని. మళ్ళీ బెండకాయ వేసాక మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేస్తాము. ఇప్పుడు బెండకాయలు వేసేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ కొబ్బరి అలాగే బెండకాయలోకి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి బెండకాయలు ఎలా ఉన్నాయో అలాగే ముక్కలుగా ఉంటాయి, చెదిరిపోకుండా. ఆల్రెడీ ముందు మంచిగా ఫ్రై చేసాం కదా, చూడండి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది. ఇంకా కర్రీ అయ్యి కొంచెం చల్లగా అయ్యాక ఇంకా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. తక్కువ ఆయిల్తో ఇంత మంచిగా చేసుకోవచ్చు బెండకాయ ఫ్రైని. చాలా టేస్టీగా వచ్చిందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా బాగా నచ్చారండి తినడానికి. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలా చేస్తే. ఇంకా డిఫరెంట్గా చేస్తాను బెండకాయ. మీరు కామెంట్ పెట్టండి మీకు ఇంకా ఎలా కావాలో, నేను ఇంకా రెసిపీస్ చేసి పెడతాను. సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. మంచిగా రైస్లో నెయ్యి వేసి కలిపి పెడితే పిల్లలు ఈ కర్రీ ఇద్దరు కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. చప్పగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, కొబ్బరి వేసాం కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.